Good morning, students. I am K. Nalini, working as lecturer in SKST Mahila Kalasala. From today onwards, we are going to discuss about second semester syllabus. And in this syllabus, we are going to study about molecular rearrangements. First, what is molecular rearrangement? The reaction in which the migration of an atom or group of atoms from one atom to another atom in the same molecule or from one molecule to another molecule, then it is called molecular rearrangement. అంటే ఏదైనా ఒక ఆటం కానీ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంటే దాన్ని రీఅరేంజ్మెంట్ అంటాం. అదే ఏదైతే ఆటం అయినా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అయినా కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడు ఇదే ప్రొసీజర్ సేమ్ మాలిక్యూల్లో ఒకే మాలిక్యూల్లో మనకి ప్రొసీజర్ అంతా జరుగుతుంది. సో అప్పుడు దాన్ని మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో దీన్నే రీప్లేస్మెంట్ రియాక్షన్స్ అని కూడా అంటాం. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రీప్లేస్ అవుతున్నాయి, అంటే మైగ్రేషన్ అనొచ్చు లేదా రీప్లేస్ అనొచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేషన్ జరగడం అనొచ్చు. ఆటమ్ ఓన్లీ ఒక ఆటమే జరగచ్చు లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కూడా జరగచ్చు విత్ ఇన్ ది సేమ్ మాలిక్యూల్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. అప్పుడు దాన్ని మనం మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఇక్కడ మాలిక్యూల్ చూడండి, ఇది ABW. W అనేది మైగ్రేటింగ్ గ్రూప్ అన్నాం. సో స్టార్టింగ్ ఎక్కడైతే మైగ్రేటింగ్ గ్రూప్ ఉందో దాన్ని మైగ్రేటింగ్ ఒరిజిన్ అంటున్నాం. రీప్లేస్మెంట్ అంటే రీఅరేంజ్మెంట్ జరిగిన తర్వాత వచ్చిన ప్లేస్ని మైగ్రేటింగ్ టెర్మినస్ అంటాం. అర్థమవుతుందా? ఫస్ట్ ఎక్కడైతే మైగ్రేటింగ్ గ్రూప్ స్టార్ట్ అయిందో దాన్ని మైగ్రేటింగ్ ఒరిజిన్ అంటున్నాం. ఏ ప్లేస్కి అయితే చేరిందో దాన్ని మైగ్రేటింగ్ టెర్మినస్ అంటాం. సో రీఅరేంజ్మెంట్ జరిగిన తర్వాత మనం ఇక్కడ W ఇక్కడికి వస్తుంది, B మీదకి వస్తుంది W. సో అప్పుడు రీఅరేంజ్మెంట్ జరిగినట్టు. ఏ మీద ఉన్నది B మీదకి వచ్చింది కాబట్టి దాన్ని మనం మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటున్నాం. సో ఈ పొజిషన్ ఇక్కడికి వచ్చింది అనమాట, W వచ్చి ఈ పొజిషన్లోకి వచ్చింది. సో దీన్ని మైగ్రేటింగ్ టెర్మినస్ అంటున్నాం, Bని, Aని మైగ్రేటింగ్ ఒరిజిన్ అంటున్నాం. ఏదైతే W ఉన్నామో దాన్ని మైగ్రేటింగ్ గ్రూప్ అంటున్నాం. సో ఈ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ అనేవి 2 టైప్స్లో క్లాసిఫై అవుతున్నాయి, డిపెండింగ్ అపాన్ ది స్ట్రక్చర్. స్ట్రక్చర్ మీద డిపెండ్ అయితే ఒక రకంగా ఉంటుంది, వేరే దాని మీద అయితే ఇంకో క్లాసిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఇంట్రా మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటే ఒకే మాలిక్యూల్లో ఈ ప్రొసీజర్ అంతా జరిగితే దాన్ని ఇంట్రా మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటాం. అదే 2 మాలిక్యూల్స్లో జరిగితే దాన్ని ఇంటర్ మాలిక్యులర్ అంటాం. ఇంట్రా అంటే లోపల, ఒక మాలిక్యూల్లోనే జరిగితే దాన్ని ఇంట్రా మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఇఫ్ ద మైగ్రేషన్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ takes place within the same molecule, then the rearrangement is said to be intramolecular rearrangement. ఒక దాంట్లోనే జరిగితే ఇంట్రా అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ మీద ఉంది, B మీదకి వచ్చింది. ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ఏమంది, అది ఇందాక మనం చూసాం కదా ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. సో ఏ మీద నుంచి B మీదకి మైగ్రేట్ అయింది, ఒకే మాలిక్యూల్లో జరిగింది కాబట్టి దీన్ని నేను ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటున్నాను. సో ద మైగ్రేటింగ్ ఆటమ్ ఈజ్ నాట్ ఫ్రీ, అంటే ఇక్కడ ఒక ట్రాన్సిషన్ స్టేట్ కింద ఫామ్ అయ్యి దీని మించి దీనికి షిఫ్ట్ అవుతుంది ఆ W. సో నెక్స్ట్ చూడండి, ఇంటర్మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. ఇఫ్ ద రీఅరేంజ్మెంట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్, అంటే if the migrating atom or group of atoms replace from one molecule to another molecule, then it is called intermolecular rearrangement. సో ఒక ప్లేస్ నుంచి ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్కి ఏదైతే మైగ్రేషన్ జరుగుతుందో అప్పుడు దాన్ని ఇంటర్మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఇదిగోండి, దీన్ని ఇంటర్మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఒక మాలిక్యూల్ నుంచి వేరే మాలిక్యూల్కి మైగ్రేట్ అవ్వడం లేదా క్రాస్ ఓవర్ ప్రొడక్ట్స్ రావడం అలా వచ్చినప్పుడు దీన్ని మనం 2 మాలిక్యూల్స్ మధ్యలో ఏ మైగ్రేషన్ జరిగినా దాన్ని ఇంటర్మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ మైగ్రేటింగ్ గ్రూప్, అంటే మైగ్రేటింగ్ గ్రూపు ఏంటి అన్నది, న్యూక్లియోఫైలా, ఎలక్ట్రోఫైలా, ఫ్రీ రాడికలా. న్యూక్లియోఫైల్ అయితే ఏదైతే మైగ్రేటింగ్ గ్రూపు
న్యూక్లియోఫైల్ అనుకోండి, అంటే ఎలక్ట్రాన్ రిచ్ అనుకోండి, దాన్ని న్యూక్లియోఫిలిక్ రీఅరేంజ్మెంట్ అంటాం, లేదా యానియానిక్ రీఅరేంజ్మెంట్ అంటాం. అలా కాకుండా మైగ్రేటింగ్ గ్రూప్ ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రోఫిలిక్ అంటాం, ఫ్రీ రాడికల్ అయితే ఫ్రీ రాడికల్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో 3 టైప్స్ ఉన్నాయి ఇందులో, బేసింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ మైగ్రేటింగ్ గ్రూప్. ఫస్ట్ది న్యూక్లియోఫిలిక్ రీఅరేంజ్మెంట్, దాన్నే యానియానిక్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటాం. సో రీఅరేంజ్మెంట్స్ ఆర్ మైగ్రేషన్ టు ఎలక్ట్రాన్ డిఫిషియంట్ ఆటమ్స్. అంటే ఈ మైగ్రేటింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ ఆటమ్ దగ్గరికి వెళ్ళి చేరుతుంది. సో దోస్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఇన్ విచ్ ద మైగ్రేటింగ్ గ్రూప్ ఈజ్ న్యూక్లియోఫైల్. ఇలా కూడా చెప్పొచ్చు. మైగ్రేటింగ్ గ్రూప్ అనేది న్యూక్లియోఫైల్ అయితే దాన్ని న్యూక్లియోఫిలిక్ రీఅరేంజ్మెంట్ అనొచ్చు, లేదా ఎలక్ట్రాన్ డిఫిషియంట్ పొజిషన్కి వెళ్తుంటే దాన్ని న్యూక్లియోఫిలిక్ రీఅరేంజ్మెంట్ అని కూడా అనొచ్చు. అంటే విచ్ మైగ్రేట్స్ టు ఎలక్ట్రాన్ డిఫిషియంట్ సెంటర్. అంటే ఏదైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నదో న్యూక్లియోఫైల్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ దగ్గరికే కదా వెళ్తుంది. సో అప్పుడు దాన్ని న్యూక్లియోఫిలిక్ రీఅరేంజ్మెంట్ అంటాం, లేదా యానియానిక్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో ఎలక్ట్రోఫిలిక్ రీఅరేంజ్మెంట్ లేదా క్యాటియానిక్ రీఅరేంజ్మెంట్. రీఅరేంజ్మెంట్స్ ఆర్ మైగ్రేషన్ టు ఎలక్ట్రాన్ రిచ్ ఆటమ్స్. అంటే ఈ రీఅరేంజ్మెంట్ అనేది ఎలక్ట్రాన్ తక్కువ ఉన్న చోటుకి వెళ్తుంది, ఎక్కువ ఉన్న చోటుకి వెళ్తుంది. యాక్చువల్గా ఎలక్ట్రోఫైల్ కదా, ఎలక్ట్రోఫైల్కి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయా? ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీసీస్ కదా. సో అది ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్న చోటుకే వెళ్తుంది, ఆపోజిట్ దానికే వెళ్తుంది కదా. కాబట్టి ఇఫ్ ద మైగ్రేటింగ్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రోఫైల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోఫిలిక్ రీఅరేంజ్మెంట్ లేదా క్యాటియానిక్ రీఅరేంజ్మెంట్ అంటాం. దీస్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఇన్ విచ్ ద మైగ్రేటింగ్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ దెన్ ఇట్ మూవ్స్ టు ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్. మైగ్రేటింగ్ గ్రూప్ అనేది ఎలక్ట్రోఫైల్ అయ్యింది, ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ దగ్గరికి వెళ్తే దాన్ని ఎలక్ట్రోఫిలిక్ రీఅరేంజ్మెంట్ అంటాం. మూడవది దోస్ రీఅరేంజ్మెంట్ ఇన్ విచ్ ద మైగ్రేటింగ్ గ్రూప్ మూవ్స్ టు ఏ ఫ్రీ రాడికల్ సెంటర్. సో అది ఫ్రీ రాడికల్ అయ్యి ఉండి ఫ్రీ రాడికల్ వైపుకి వెళ్తే దాన్ని ఫ్రీ రాడికల్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఫ్రీ రాడికల్ అయ్యి ఉండి అది ఫ్రీ రాడికల్ సెంటర్ వైపుకి మూవ్ అయితే దాన్ని ఫ్రీ రాడికల్ రీఅరేంజ్మెంట్ అంటాం. లాస్ట్ది ఫోర్త్ది యారోమాటిక్ రీఅరేంజ్మెంట్. దోస్ ఇన్ విచ్ ద మైగ్రేటింగ్ గ్రూప్ మైగ్రేట్స్ టు యారోమాటిక్ న్యూక్లియస్. అంటే మొత్తం మైగ్రేటింగ్ గ్రూప్ అనేది యారోమాటిక్ రింగ్ మీదకి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు దాన్ని యారోమాటిక్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో మనం బేసింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ మైగ్రేటింగ్ గ్రూప్ చూస్తే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది న్యూక్లియోఫిలిక్, తర్వాత ఎలక్ట్రోఫిలిక్, మూడోదేమో ఫ్రీ రాడికల్, నాలుగోది యారోమాటిక్. బేసింగ్ ఆన్ ది స్ట్రక్చర్ అయితే ఇంట్రామాలిక్యులర్, ఇంటర్మాలిక్యులర్. దీస్ ఆర్ ది 2 క్లాసిఫికేషన్స్ ఆఫ్ మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్. సో ఫస్ట్ క్లాసిఫికేషన్లో వచ్చిన రీఅరేంజ్మెంట్స్ ఏంటో చూడండి. రీఅరేంజ్మెంట్స్ డ్యూ టు ఎలక్ట్రాన్ డిఫిషియంట్ నైట్రోజన్. ఈ 6 రీఅరేంజ్మెంట్స్ వస్తున్నాయి. బెక్మెన్, హాఫ్మెన్, కర్టియస్, స్మిత్, లాసెన్, నెబర్. సో ఫస్ట్ బెక్మెన్ చూడండి. This is one of the most important rearrangement. The rearrangement involves conversion of ketoxines into amides in acidic condition. అంటే ketoxines అంటే C double bond NOH ketoxines-ని అమైడ్స్ కింద కన్వర్ట్ చేస్తే RCONH2 లేదా RCONHR' కింద కన్వర్ట్ చేస్తే దాన్ని ఇన్ ఎసిడిక్ కండిషన్స్ అంటే యాసిడ్ ప్రెజెన్స్లో జరిగితే దాన్ని బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆక్సైమ్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఎసిడిక్ రియేజెంట్స్. ఇక్కడ ఎసిడిక్ రియేజెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి H2SO4 తీసుకున్నారు, విచ్ ఈస్ కన్వర్టెడ్ టు N సబ్స్టిట్యూటెడ్ అమైడ్స్. సో ఈ కన్వర్షన్ ఏంటంటే కీటోక్సైన్స్ టు N సబ్స్టిట్యూటెడ్ అమైడ్స్ అయితే దాన్ని బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అంటాం. రియాక్షన్ చూడండి. R' C double bond NOH oxime ketoxime in presence of H2SO4 RC double bond O NHR'. ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. మనం టాటో మెడిసిన్లో చూసాం. కీటో ఫామ్ కింద రాశాను నేను ఈ ఈనోల్ ఫామ్ కింద ఉన్న దీన్ని. సో RC double bond O NHR' నథింగ్ బట్ రీఅరేంజ్మెంట్ జరిగింది కాంపౌండ్లో, అంతేనా? ఈ కాంపౌండ్లో మనకి రీఅరేంజ్మెంట్ జరిగి
ఈ బాండ్ పోలరైజేషన్ జరిగి సి డబుల్ బాండ్ అని హెచ్ ప్లస్ అనేది మైగ్రేట్ అవ్వడం, కీటోయినోల్ టాటోమెరిజం చూసాం కదా, సేమ్ అదే మెకానిజంలో ఇది మనకి ఈనోల్ ఫామ్ కింద ఉంది కదా, కీటో ఫామ్ కింద కన్వర్ట్ అయింది. దాన్నే మనం బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అంటున్నాం. ఎన్ సబ్స్టిట్యూటెడ్ ఎమైడ్ అనేది డైరెక్ట్గా వచ్చేసింది. సో ఇది కాకుండా మనం ఇంకోటి కూడా చేయొచ్చు, హైడ్రాలసిస్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎమైడ్స్ హైడ్రాలసిస్ అయితే యాసిడ్ ప్లస్ ఎమిన్, సో RCOOH ప్లస్ R-NH2. ఇది కరెక్షన్ చేయండి, R-NH2 ఇది, R-NH2 ఇది. అంటే ఇక్కడ మనం కీటోక్సైన్ తీసుకున్నాం, H2SO4, RC డబుల్ బాండ్ ONH R- అనేది వచ్చింది. ఇక్కడ ఓన్లీ టాటోమెరిజం జరిగింది, జస్ట్ బాండ్ పోలరైజేషన్, బాండ్ షిఫ్టింగ్ మాత్రమే జరిగింది. నెక్స్ట్ స్టెప్లో హైడ్రాలసిస్ చేశారు, యాసిడ్ ప్లస్ ఎమైన్ వచ్చింది. సో ద టూ ఐసోమెరిక్ కీటోక్సైన్స్ సిన్ అవ్వచ్చు, యాంటీ అవ్వచ్చు, అంటే సేమ్ సైడ్ అవ్వచ్చు, ఆపోజిట్ సైడ్ అవ్వచ్చు, గివ్ డిఫరెంట్ ఎమైడ్స్ ఈజ్ నోన్ యాజ్ బెక్మెన్ రీఅరేంజ్మెంట్. The transformation of estophenone oxime to estanilide in presence of H2SO4. The estophenone oxime in presence of H2SO4 ఏమవుతుంది, CH3 CO NHC6H5. ఈ కన్వర్షన్నే మనం బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అంటున్నాం. CH3 CO NHC6H5 అంటే ఇది నథింగ్ బట్ మనం ఈనోల్ని కీటో ఫామ్ కింద రాసినట్టు. నెక్స్ట్ అప్లికేషన్స్, డిటర్మినేషన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కీటోక్సైన్. ద టూ ఐసోమెరిక్ కీటోక్సైన్స్ వయా సిన్ అండ్ యాంటీ గివ్ డిఫరెంట్ ఎమైడ్స్. డిఫరెంట్ ఎమైడ్స్ ఇస్తాయి, దాన్ని మనం బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అంటాం. ద ఎమైడ్ ఇన్ టర్న్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై దేర్ హైడ్రాలసిస్ ప్రొడక్ట్స్. అంటే చివరిగా వచ్చే హైడ్రాలసిస్ ప్రొడక్ట్ బట్టి మనం సిన్లో ఉందో యాంటీలో ఉందో ఐడెంటిఫై చేయగలం రియాక్టెంట్. సో ఆక్సైమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 సిన్ అన్నాం అనుకోండి, సో R- ఇక్కడ నుంచి R-CONHR, హైడ్రాలసిస్ చేస్తే R-COOH RNH2, యాసిడ్ ప్లస్ ఎమైన్. సేమ్ ఈ OH నట్ సైడ్ పెడితే మళ్ళీ మనకు ప్రొడక్ట్ చేంజ్ అవుతుంది, ఏమవుతుంది RCONH R-. అప్పుడు యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, యాసిడ్ మారుతుంది, RCOOH ప్లస్ R-NH2. అంటే R చేంజ్ అయినప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే సిన్ అయినప్పుడు ఒకలా వస్తుంది, యాంటీ అయినప్పుడు ఒకలా వస్తుంది. సిన్ యాంటీ చూసుకోవడమే అక్కడ మనం. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ ఐసోక్వినోలిన్. మనం ఐసోక్వినోలిన్లో చూసాం డైరెక్ట్గానే. ద కన్వర్షన్ ఆఫ్ cinnamide oxime into isoquinoline by heating with phosphorus pentoxide may be assumed to involve the Beckmann rearrangement, which is followed by cyclization. మనం ఐసోక్వినోలిన్లో చూసాం P2O5 బెక్మెన్ రీఅరేంజ్మెంట్. సో ఇక్కడ ఆక్సైమ్ డైరెక్ట్గా ఫామ్ అయింది, దాని నుంచి మనం వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం, రింగ్లోంచి H, ఇక్కడ నుంచి OH, డైరెక్ట్గా మనకి ఐసోక్వినోలిన్ ఫామ్ అయింది. అంటే ఈ ఆక్సైమ్ అనేది ఇక్కడ మనకి కన్వర్ట్ అయింది. ఈ రీఅరేంజ్మెంట్నే బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అని అక్కడ కూడా మనం చెప్పుకున్నాం, P2O5 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అని. ఒకసారి ఐసోక్వినోలిన్ చూడండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ దీని మెకానిజం ఉంటుంది అక్కడ. సో ఐసోక్వినోలిన్ అనేది ఫార్మేషన్ జరిగింది, అంటే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో మనం ఈ మెకానిజం చూస్తాం. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ ఎప్సిలాన్ caprolactam. The rearrangement by caprolactam is synthesized from cyclohexanone oxime and concentrated H2SO4. Epsilon caprolactam is the starting raw material for nylon type polymers, and on heating it can be polymerized. And epsilon caprolactam is used as the raw material. First starting material కింద ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ ఫినాల్ రిడక్షన్ చేశారు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికిల్. రిడక్షన్ జరిగితే ఏమవుతుంది, సైక్లో హెక్సానోల్. కాపర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ 250 degrees ఆక్సిడేషన్ చేశారు, డబుల్ బాండ్ O అయింది. హైడ్రాక్సిల్ ఎమైన్తో ట్రీట్ చేశారు, NH2OH.
H2O పోయి C డబుల్ బాండ్ అండ్ OH ఆక్సైమ్ వచ్చింది. ఇక్కడ నుంచి మన రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆక్సైమ్ కాస్త మనకి ఏం కింద కన్వర్ట్ అవుతుంది, N సబ్స్టిట్యూటెడ్ ఎమైన్ కింద ఫామ్ అయింది. ఇదిగోండి C డబుల్ బాండ్ O NH మొత్తం రింగ్లోనే ఉన్నాయి. మొత్తం C డబుల్ బాండ్ O NH రింగ్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఎప్సిలాన్ క్యాప్రోలాక్టమ్ అన్నాం. దీన్ని హీటింగ్ చేసినప్పుడు మనకి నైలాన్ అనే పాలిమర్ ఫామ్ అవుతుంది. అంటే జస్ట్ C డబుల్ బాండ్ O NH బయటికి తీసారు. ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూడండి, CH2లు 5 ఉన్నాయి. సో CH2 5 టైమ్స్ పెట్టారు. C డబుల్ బాండ్ O NH అంటే రీఅరేంజ్మెంట్ జరిగిన తర్వాత మనకి C డబుల్ బాండ్ O NH వచ్చింది ఇక్కడ. సో ఆ C డబుల్ బాండ్ O NHకి ఇంకా కంటిన్యూషన్ ఉంది. చాలా ఎక్కువ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం, N మాలిక్యూల్స్ అన్నాం కాబట్టి దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ పెట్టి CH2 5 టైమ్స్ని నేను బ్రాకెట్లో పెట్టాను. దీన్నే నైలాన్ అంటున్నాను. సిమిలర్లీ సైక్లోపెంటనోన్ ఆక్సైడ్ taken under Beckmann conditions. All oximes under Beckmann condition undergo dehydration to yield nitriles. అంటే బెంజాల్డ్ ఆక్సైమ్ ఇక్కడ తీసుకున్నారు. అంటే బెంజాల్డిహైడ్ తీసుకున్నాం, దానికి ఆక్సైమ్ ఫామ్ అయింది. ఎలా ఫామ్ అవుద్ది? హైడ్రాక్సిల్ ఎమైన్ తీసుకుంటే NH2OH తీసుకుంటే, బెంజాల్డిహైడ్ తీసుకుని NH2OH తీసుకుంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి మనకు ఆక్సైమ్ ఫామ్ అవుతుంది. ఈ ఆక్సైమ్లోంచి ఏం రిమూవ్ చేశారు? జస్ట్ సింపుల్ HOH C ట్రిపుల్ బాండ్ అండ్ నైట్రైల్ ఫామ్ అయింది. సో బెంజో నైట్రైల్. నెక్స్ట్ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్. ద కన్వర్షన్ ఆఫ్ ఎన్ amide to amine with the carbon less by the action of alkaline hypohalide or bromine in alkali is known as Hofmann reaction or Hofmann degradation of amides. The overall reaction for this conversion is, సో ఇక్కడ ఎమైడ్స్ని ఎమీన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు ఇన్ ప్రెన్స్ ఆఫ్ బ్రోమిన్ అండ్ బేస్ KOH తీసుకున్నారు. అంటే ఒక కార్బన్ తగ్గుతుంది, RCONH2 కాస్త RNH2 అవుతుంది. మెయిన్ కన్వర్షన్ అది ఇన్ ప్రెన్స్ ఆఫ్ బ్రోమిన్ అండ్ KOH కాబట్టి KBr K2CO3 2 moles ఆఫ్ వాటర్. సో సోడియం హైపోహాలైడ్ అన్నారు, లేదా ఆల్కలిన్ హైపోహాలైడ్ అంటే NaOBr కింద కూడా ఇక్కడ ఫామ్ అవ్వచ్చు. అప్పుడు అది NaBr Na2CO3 2H2O అవుతుంది సోడియం యూజ్ చేస్తే. రియాక్షన్లో మెయిన్ కన్వర్షన్ ఏంటి? ఎమైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎమీన్స్. సో ఎమైడ్స్లో ఎమీన్స్ ఒక కార్బన్ తక్కువ అవుతుంది, అంతే కదా. కార్బన్ ఆటమ్ లెస్ బై ది యాక్షన్ ఆఫ్ ఆల్కలిన్ హైపోహాలైడ్. ఎమైడ్ తీసుకున్నాను, బ్రోమిన్ యాడ్ చేశాను. ఎలా యాడ్ అయింది? సో ఇక్కడ H+ రిమూవ్ చేయండి ఫస్ట్ స్టెప్లో. బేస్ తీసుకుంటాం కదా, H+ రిమూవ్ అయితే ఇక్కడ ఏముంటుంది? NH- దాని మీదకి బ్రోమిన్ యాడ్ చేయండి, ఇది NHBr. నెక్స్ట్ మళ్ళీ బేస్ తీసుకున్నారు OH-. బేస్ ఎప్పుడు ఏం తీసుకుంటుంది? ఇక్కడ నుంచి H+ తీసేయండి, NBr ఉంటుంది. 2 moles వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయిన తర్వాత పైన కింద మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో యానియాన్ ఆఫ్ N-బ్రోమోమైడ్ అంటున్నాం. ముందు దాన్ని N-బ్రోమోమైడ్ అన్నాం. వాటర్ మాలిక్యూల్ తీసాం అంటే బేస్ తీసుకున్నాం కదా KOH, ఇక్కడి నుంచి H తీయండి, ఇక్కడి నుంచి OH. సో NBr వచ్చింది. Br- తీసేయండి, సో RC డబల్ బాండ్ ON. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ రెండు కూడా రీప్లేస్ చేయండి, కార్బన్ నైట్రోజన్, నైట్రోజన్ కార్బన్. ఇదిగోండి RN డబల్ బాండ్ C డబల్ బాండ్ O. 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. దీన్నే ఐసోసైనేట్ అంటాం. ఐసోసైనేట్ ఓన్లీ ఒక 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే ఉంటాయి, 2 ఉండవు ఇంకా ఐసోసైనేట్లో. పైన 2 లోన్ పెయిర్ ఉండదన్నమాట. RN డబల్ బాండ్ C డబల్ బాండ్ Oని ఐసోసైనేట్ అంటున్నారు. దాన్ని హైడ్రాలిసిస్ చేశారంటే వాటర్ మాలిక్యూల్ యాడ్ చేశారు. నైట్రోజన్ మీదకి H, C డబల్ బాండ్ O మీదకి OH. ఒక బాండ్ పోలరైజేషన్ చేశారు, N డబల్ బాండ్ C డబల్ బాండ్ O కదా. ఇక్కడ ఈ బాండ్ పోలరైజేషన్ చేస్తే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఈ నెగిటివ్ మీదకి H వచ్చింది, పాజిటివ్ మీదకి OH వచ్చింది. ఇదిగోండి OH
ఇక్కడ పడింది, హెచ్ ఇక్కడ వచ్చింది. వాటర్ మాలిక్యూల్ కలిపాను నేను అంతే. దాన్నే కార్బామిక్ యాసిడ్ అంటున్నాం. ఇక్కడ మీరు హైడ్రాలసిస్ చేయండి లేదా CO2 తీసేయండి. CO2 హీటింగ్ చేయండి. CO2 తీసేస్తే ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏముంది, ఇందులో CO2 తీసేస్తే ఈ హెచ్ ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది, RnH2. సో ఎమైన్ ప్లస్ CO2, ఎమైన్ ప్లస్ CO2. సో ఎమైడ్ తీసుకున్నారు. ఫస్ట్ స్టెప్లో బేస్ తీసుకుని H+ రిమూవ్ చేస్తాం, అప్పుడు NH మైనస్ ఉంటుంది. Br ప్లస్ Br మైనస్ NH Br అవుతుంది. N బ్రోమోమైడ్ అన్నారు. మళ్ళీ బేస్ తీసుకున్నారు. బేస్ ఎప్పుడు H+ రిమూవ్ చేస్తే ఇక్కడ నుంచి H తీసేయండి. సో NBr 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి పైన కింద నైట్రోజన్కి. ఇప్పుడు Br మైనస్ తీసేయండి. నెక్స్ట్ నైట్రిన్ ఫామ్ అవుతుంది. దాని నుంచి మళ్ళీ ఐసోసైనైట్ ఫామ్ అవుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ రీప్లేస్మెంట్ జరుగుతుంది, ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. నైట్రోజన్ కార్బన్ ప్లేస్లో నైట్రోజన్. సో 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్ జరుగుద్ది Nకి Cకి. కాబట్టి RN డబల్ బాండ్ C డబల్ బాండ్ O వస్తుంది, ఐసోసైనైట్ అంటాం. హైడ్రాలసిస్ చేయండి. చేసినప్పుడు N డబల్ బాండ్ C బాండ్ పోలరైజేషన్ చేయండి. C డబల్ బాండ్ N బాండ్ని పోలరైజేషన్ చేస్తే ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ వస్తుంది. N మీద నెగిటివ్ ఉంది కాబట్టి వాటర్ మాలిక్యూల్లో H+ N మీదకి యాడ్ అవుతుంది, కార్బన్ మీదకి OH వస్తుంది. సో కార్బామిక్ యాసిడ్ అంటున్నాం. సో దీన్ని హైడ్రాలసిస్ చేయండి లేదా CO2 తీసేయండి. హీటింగ్ చేసి CO2 తీసేయండి. ఈ CO2 ఈ పార్ట్లో CO2 రిమూవ్ అయితే RnH2 ప్లస్ CO2. ఇది హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్. సేమ్ అదే మెకానిజం ఇక్కడ NaOH తోటి ట్రీట్ చేశారు. ఇది కూడా బ్రోమిన్ NHBr, Br మైనస్ రిమూవ్ చేశారు. నైట్రిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. నైట్రోజను కార్బన్ దగ్గర ఈ ఆల్కైల్ గ్రూప్ వచ్చి నైట్రోజన్ మీద షిఫ్ట్ అయ్యి డబల్ బాండ్ వస్తుంది నైట్రోజన్కి కార్బన్కి. ఇదిగోండి RN డబల్ బాండ్ C డబల్ బాండ్ O ఐసోసైనైట్. ఇక్కడ నుంచి మనం ప్రొసీజర్ మామూలుగానే ఇందాక చేసినట్టే చేసుకుని ఎమైన్ ఫార్మేషన్ చూపించవచ్చు. సో ఇందాక చేసాం కదా, ఇదిగోండి ఇక్కడ ఈ ఆల్కైల్ గ్రూపు నైట్రోజన్ మీదకి షిఫ్ట్ అయింది. ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరిగింది. ఈ R అనేది నైట్రోజన్ మీద షిఫ్ట్ అయితే ఏమవుతుంది, RN డబల్ బాండ్ C డబల్ బాండ్ O అయింది. రీఅరేంజ్మెంట్ అనేది ఇక్కడ జరిగింది ఈ రియాక్షన్లో. నెక్స్ట్ అప్లికేషన్స్. ప్రైమరీ అలిఫాటిక్ అండ్ aromatic amines. Hoffman rearrangement provides an efficient route for making both aliphatic acid aromatic primary amines from amides containing up to 7 carbon atoms, while the highest amides form cyanides which can be converted to amines by reduction. అంటే ఎమీన్స్ ప్రిపరేషన్కి మనకి రీఅరేంజ్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆ ఎమీన్స్లో అలిఫాటిక్ ఎమీన్స్ చేసుకోవచ్చు, aromatic ఎమీన్స్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఫ్రమ్ 7 మెంబర్ రింగ్ కూడా మనం ఇందులో నుంచి చేయొచ్చు. సో ఎమైడ్స్ RCONH2 బ్రోమిన్ KOH RNH2 RCH3 నుంచి C6H13 వరకు ఉండొచ్చు. RCH2CONH2 CH2 పెట్టండి. సైనైడ్స్ ఫామ్ అవుతున్నాయి, మళ్ళీ వాటిలో హైడ్రాలసిస్ చేసినా మళ్ళీ మనకి ఎమీన్స్ వస్తాయి. RCH2NH2 అవుతుంది. అంటే R ప్లేస్లో C5H11 అంటే రింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్ టు C7 వరకు మనకి ఇక్కడ ఎమైడ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ప్రైమరీ ఎమీన్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై దిస్ రియాక్షన్. అంటే రియాక్షన్లోంచి ఏమేమి ప్రిపేర్ చేశారని ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు. మిథైల్ ఎమైన్, ఎనిలిన్, బెంజైల్ ఎమైన్. CH3 పెడితే మిథైల్ ఎమైన్ వచ్చింది. సేమ్ ఇవే రీఏజెంట్స్ అన్నిటికీ వాడతాం. C6H5 పెడితే బెంజైల్ ఎమైన్ వచ్చింది, అంటే ఎనిలిన్ వచ్చింది. C6H5 CH2 అయితే బెంజైల్ ఎమైన్ వచ్చింది. NH2CO NH2 యూరియా అయితే హైడ్రజీన్ వచ్చింది. అలా మనం తీసుకున్న కాంపౌండ్ బట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇది కూడా CH3CONH2 మళ్ళీ మిథైల్ ఎమైనే వచ్చింది. సో బెంజీన్ మీద CONH2 అయితే ఇది కూడా CH3, కరెక్షన్ చేయండి, ఇది కూడా CH3CONH2 CH3NH2 అవుతుంది. CH3NH2 వస్తుంది, అంటే మిథైల్ ఎమైన్ ప్రిపరేషనే చేశారు ఇక్కడ కూడా.
మిథైల్ అమైన్ ప్రిపరేషన్ జరిగింది. ఇది మాత్రం CONH2 బెంజీన్ మీద CONH2 కాస్త ఎన్లిన్ ఫామ్ అయింది. ఆల్రెడీ వేసాం మనం రీఅరేంజ్మెంట్స్ ఫార్ములాలో వేసాం, ఇక్కడ స్ట్రక్చర్లు వచ్చినాయి అంతే. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బీటా ఎమినో పిరిడిన్ చాలా సింపుల్. ఎక్కడైతే CONH2 ఉందో NH2 పెట్టండి. బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ KOH NH2. ప్రిపరేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఇదిగోండి, ఇక్కడ సక్సెనమైడ్ తీసుకున్నారు. బేస్ 45% ఈల్డ్ వస్తుందంట, బీటా అలనైన్ ఫామ్ అవుతుందంట. సో డైరెక్ట్గా CH2CONH2 ఉంది. ఇది ఒకటే మీరు చేంజ్ చేసుకోవాల్సింది. కింద CH2CO- ఎలా ఉందో అలాగే ఉంచండి. సో CH2CONH2 ఉంది కదా, ఎక్కడైతే ఎమైడ్ ఉందో దాన్ని ఎమిన్ చేయండి. CONH2ని NH2 కింద మార్చండి. బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ KOH2 CH2NH2 ఇది కూడా ఎమిన్ కింద మార్చారు. దాన్నే బీటా అలనైన్ ఎమినో యాసిడ్ ప్రిపరేషన్ అంటున్నారు. లాస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ యాంథ్రానిలిక్ యాసిడ్ లేదా ఆర్థో ఎమినో బెంజోయిక్ యాసిడ్ అని కూడా అంటాం. థాలిక్ యాసిడ్ తీసుకున్నారు, హీటింగ్ చేస్తే థాలిక్ ఎన్హైడ్రైడ్ వచ్చింది. అమోనియా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యూరియా. సో CONH ఈ రెండింటికి బాండ్ ఉంది. CONH థాలిమైడ్ వచ్చింది. -H2O చేశారు. ఇక్కడ మళ్ళీ చేస్తే మనకి ఏమవుతుంది, పైకి CO లేదా -H2O నథింగ్ బట్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసి AH కూడాను. పైన CONH2 కింద కూడా CONH2 ఫామ్ అవ్వచ్చు, COOH ఫామ్ అవుతుంది. కింద ఫామ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే కిందది కూడా COOH యాసిడ్ అనమాట. సో CO అంటే ఇక్కడ మనం హైడ్రాలసిస్ చేసాం, పైకి H వెళ్తుంది, కిందకి OH వస్తుంది కాంపౌండ్లో. సో ఇక్కడ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ నేను బ్రేక్ చేశాను. హైడ్రాలసిస్ అన్నారు కాబట్టి H పైన కలిపాను, OH కింద పెట్టాను. సో ఏమవుతుంది, ఇది యాసిడ్ గ్రూప్ అయింది, పైది CONH2 ఉంది. ఇప్పుడు మనం హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ ఇక్కడ చేయాలి. బ్రోమిన్ NOH. సో CONH2 కాస్త NH2 అయ్యింది. ఈ COOH ఎలా ఉందో అలాగే ఉంచండి. సో యాంథ్రానిలిక్ యాసిడ్ ఫార్మేషన్ అంటాం దాన్ని. సో ప్రిపరేషన్ ఆఫ్ యాంథ్రానిలిక్ యాసిడ్. సో ఇదే హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్తో మనం చాలా ప్రిపేర్ చేసాం. ప్రిపరేషన్ ఆఫ్ యాలిఫాటిక్ అండ్ ఆరోమాటిక్ అమైన్స్ చేసాం. అలాగే సైనైడ్స్ కూడా వచ్చినాయి మధ్యలో. అలాగే ముందు రియాక్షన్లో ఎమినో యాసిడ్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు యాంథ్రానిలిక్ యాసిడ్ ప్రిపేర్ చేస్తాం. యాంథ్రానిలిక్ యాసిడ్ని మనకి ఇంకో పేరు ఏంటంటే ఆర్థో ఎమినో బెంజోయిక్ యాసిడ్ అని కూడా అంటాం. These are the two rearrangements, that is Beckmann rearrangement and Hofmann rearrangement. Thank you.